గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. ఎదలోతులో ఏ మూలనో నిదురించు జ్ఞాపకాలు నిద్రలేస్తున్నాయి. ఈ గాలిలో ఏ మమతలో మా అమ్మ మాటలాగా పలకరిస్తున్నాయి. గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. తెలుగు వన్ ప్రేక్షకులకు, తెలుగు వన్ రేడియో టోరీ శ్రోతలకు నమస్కారం. నా పేరు మోహన్ మురళీధర్. తెలుగు భాషకు వాడి, తెలుగు వాడికి నిర్వచనం, తెలుగుకు వెలుగు ఇచ్చిన అచ్చ తెలుగు జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత పద్మభూషణ్ డాక్టర్ సి నారాయణ రెడ్డి గారి గురించి నేను ఏమి చెప్పినా ఆయన విశిష్టతకు న్యాయం చేయలేను. ఈనాడు ఆయన్ని తెలుగు వన్ ప్రేక్షకుల కోసం, తెలుగు వన్ రేడియో టోరీ శ్రోతల కోసం ఇంటర్వ్యూ చేసే మహద్భాగ్యం నాకు కలిగింది. నారాయణ రెడ్డి గారు నమస్కారం. కావ్య రచనలో మీ వస్తువులు అమ్మ, అలాగే మానవుడు, మనుగడ, వీటన్నిటి ఈ వస్తువుల గురించి మీకు ఆసక్తి ఎందుకు? వాటిని ఎంచుకొని ఎందుకు అలా కావ్య రచన చేశారు? కావ్య రచన అంటే మీ దృష్టిలో కవితా రచన అని, మా దృష్టిలో కావ్య రచన అంటే ఒక సమగ్రమైనటువంటి కవితా సంపుటి, ఏకసూత్రత ఉన్నటువంటిదే కావ్యం. ఇవి కాక కవితలు ఉంటాయి, ఒక పేజీ, 2 పేజీలు, 4 పేజీలు, అవి కవితలు. మాతృమూర్తి పట్ల నాకున్న మమకారం అనిర్వాచ్యం. కారణం ఏమిటంటే, నా యవ్వన దశలోనే, యవ్వన ప్రాదుర్భావ దశలోనే, ఎంఏ ప్రీవియస్లో ఉన్నానప్పుడు నేను, నా తల్లి మరణించింది. కానీ ఉన్నన్ని నాళ్ళు మమతలను పంచిపెట్టింది, నాలో ఒక వాత్సల్యాన్ని నా మనసు నిండా నింపింది. అంటే మనుషుల్ని ఎలా ప్రేమించాలి, ఎలా ఆదరించాలి, ఎలా ఆర్తుల పట్ల జాలి చూపాలి అన్న ఒక సమదృష్టిని నా తల్లి ప్రసాదించింది. అందువల్ల అమ్మ అనే వస్తువు మీద కొన్ని కవితలు రాశాను. నా మొట్టమొదటి కవితా సంపుటి నేను ఎంఏ విద్యార్థిగా ఉన్నప్పుడు నవ్వని పువ్వు అని గేయనాటికల సంపుటి, మొట్టమొదటి ముద్రిత ప్రతి. అది అంతవరకు పత్రికల్లో వెలువడ్డాయి కానీ ముద్రిత రూపంలో, గ్రంథ రూపంలో రాలేదు. ఇవి గేయ నాటికలు, ఇవి ఆకాశవాణి నుంచి ప్రసారమయ్యాయి. ఈ గేయనాటికల సంపుటి నవ్వని పువ్వు, దాన్ని మా మాతృమూర్తి సింగిరెడ్డి బుచ్చమ్మ స్మృతికి అంకితం చేశారు. ఆ రకంగా కొంత రుణం తీర్చుకోవాలనే ప్రయత్నం చేశారు. దేవతలంతా ఒకవైపు, ఒక గజల్ కూడా రాశాను, స్వచ్ఛంద గజల్లో. అమ్మ ఒకవైపు, దేవతలంతా ఒకవైపు, అమ్మ ఒకవైపు, దేవతలంతా ఒకవైపు, సరితూచమంటే నేను ఒరిగేను అమ్మ వైపు, అమ్మ ఒకవైపు, దేవతలంతా ఒకవైపు, సరితూచమంటే నేను ఒరిగేను అమ్మ వైపు. ఒక త్రాసు అంటూ ఉంటుంది, త్రాసు న్యాయానికి నిదర్శనం. అది ఆ త్రాసులో 2 పక్కలు ఉంటాయి. ఒక దాంట్లో దేవతలను అందరినీ కూర్చోబెట్టి, ఒక దాంట్లో అమ్మను కూర్చోబెడితే నా దృష్టి ఎటు, నేను ఎటు ఒరుగుతాను అంటే, ఏ వైపు నా దృష్టి ఉంటుందంటే అమ్మ వైపు ఉంటుందని. అంటే దేవతల కంటే గరిమ కలిగింది తల్లి అని అర్థం.
ఆ రకంగా అప్పుడప్పుడు కవితలు రాస్తున్నాను. ఇంకా నా ఆధునికాంధ్ర కవిత్వం సంప్రదాయాలు ప్రయోగాలు అనే పిహెచ్డి సిద్ధాంత గ్రంథాన్ని మా తల్లిదండ్రులకు అంకితం ఇచ్చాను. ఆ తల్లి సింగిరెడ్డి బుచ్చమ్మ, తండ్రి సింగిరెడ్డి మల్లారెడ్డి. అప్పుడు తల్లి మాత్రం కీర్తిశేషాలని చెప్పాను నేను. కన్న తల్లి బ్రతికినంతకాలము బంగారు మమతల పొంగించిన పాలవెల్లి సింగిరెడ్డి బుచ్చమ్మకు అంకితం. కన్న తండ్రి నల్లని రేగళ్ళు దున్ని నా బ్రతుకున రవ్వలు పండించిన కర్షకమణి మల్లారెడ్డికి. ఆ రకంగా అలాంటి ఇద్దరికి, మాతృమూర్తికి కీర్తిశేషురాలు, అప్పుడు ఉన్న పితృమూర్తికి, ఉభయులకు నేను ఆధునికాంధ్ర కవిత్వ మహాంభోరాశిని మధించి సాధించిన నవామృత స్వాదు ఫలము సమర్పించు అన్నాను. ఆధునికాంధ్ర కవిత్వం అనే ఒక గొప్ప సముద్రాన్ని, విశాలమైన విషయం, అది విస్తృతమైన విషయం, దాన్ని మధించి సాధించినటువంటి ఫలం ఉంది, స్వాదు ఫలం, తీయని ఫలం. దాన్ని వారిద్దరికి అంకితం ఇస్తున్నానన్నాను. అక్కడ కూడా అమ్మ పట్ల కొంచెం రుణం తీర్చుకోవడానికి ప్రయత్నం. అలాగే మీరు విశ్వంబర కావ్యం, ప్రపంచ పదులు, వీటిలో మనిషి మనుగడ గురించి ఎక్కువ మాట్లాడతారు. ఆ సబ్జెక్ట్ మీద మీకు అంత? మొదటి రోజుల్లో నేను ప్రణయ కవిత్వం రాశాను, ప్రణయ గీతాలు రాశాను. అది యవ్వన సహజమైనటువంటి ప్రవృత్తి. అందరు కవులు అలాగే చేశారు. విశ్వనాథ వారు కానీ, కృష్ణశాస్త్రి గారు కానీ, నాకంటే ముందున్న మహాకవులు అందరూ కూడా అలా రాసిన వారు. తర్వాత పరిణత దశలో కొందరు రక్తి నుంచి భక్తి వైపు వెళతారు, కొందరు మానవీయ దృష్టి వైపు వెళతారు. నేను నాగార్జున సాగరం, కర్పూర వసంతరాయాలనే సుదీర్ఘ కావ్యాన్ని రాశాను. ఇవి తెలుగులో ఆధునిక ఆంధ్ర కవిత్వంలో మొట్టమొదటి సమగ్ర కథాత్మక గేయ కావ్యం నాగార్జున సాగర్ రూపంలో రచించింది నేనే. ఇది చరిత్ర ఒప్పుకున్న సత్యం. అలాగే మొట్టమొదటి సమగ్ర చారిత్రక గేయ కావ్యం రచించింది నేనే. దాని పేరు కర్పూర వసంతరాయలు. వీటిలో ప్రణయం ఉంది, మానవీయ దృష్టి ఉంది, మానవతా దృక్పథం ఉంది. ప్రణయానికి మానవతా దృక్పథానికి సంఘర్షణ రాగా, మతానికి, ఇంకా చెప్పాలంటే నాగార్జున సాగరంలో మతానికి ప్రణయానికి సంఘర్షణ రాగా కథానాయకుడు మతాన్ని నిరసించి ప్రణయం వైపు వెళ్ళిపోతాడు, అంటే ప్రణయిని వైపు వెళ్ళిపోతాడు. కర్పూర వసంతరాయల్లో వచ్చేసరికి అందులో ఒక నర్తకిని ప్రేమించిన ఒక రాజు కుమారగిరి రెడ్డి, ఆ నర్తకి లకుమ, ఆవిడ పట్ల ఆవిడ అభినయంతో ముగ్ధుడై ఆవిడ ఆంగిక సాత్విక అభినయాన్ని చూసి స్పందించి పండితుడైనటువంటి కుమారగిరి రెడ్డి వసంతరాజీయం అనే ఒక లక్షణ గ్రంథం రాస్తాడు. ట్రీటైజ్ ఆన్ నాట్యశాస్త్రం, లక్షణ గ్రంథం, అలంకార శాస్త్రం, అందులో నాట్యం కూడా ఉంటుంది. ఆ రకంగా ఇది నేను చేసిన కల్పనే. కొంత కథాసూత్రం కొంచెం ఉంది, అందులో పాత్రలు ఉన్నాయి. అయితే చివరి రాను ప్రభువు అంతవరకే ఉంటే బాగుండేది. రాజ్యాన్ని విస్మరించి, రాణిని విస్మరించి లకుమోన్ముఖుడవుతాడు. లకుమయే సర్వస్వం అతనికి. రోజులు గడిచిపోతున్నాయి, నెలలు గడిచిపోతున్నాయి, సంవత్సరం దాటిపోతున్నది. చివరికి సభకు ఆస్థానానికి వెళ్ళడం కూడా మానేశాడు. వెళ్ళి మధ్యలో తిరిగి వచ్చాడు లకుమా అని గుర్తొచ్చి. అప్పుడు రాణి కలగజేసుకొని, రాణి పాత్ర అర్ధరాత్రి అతను పడుకున్నప్పుడు తలుపు తట్టు. ఎవరి లకుమావాసం, ఇది రాణివాసం కాదు, ఆయన పడుకునేది. తలుపు తట్టితే లకుమ తలుపు తెరుస్తుంది. కారణం ఏంటంటే ఇంత రాత్రి తలుపు తట్టడం అంటే రాణిని కాబట్టి లోపలికి రాణించాలని అర్థం. అది ధ్వని.
సజెస్టివ్. ఏమిటమ్మా నీ కాళ్ళ మీద మొక్కబోతుంటే, లేదమ్మా కవురి దగ్గర తీసుకొని నీ మీద ఒక భారం మోపాలని వచ్చాను. ఒకవైపు దేశం అంటే అప్పుడు ఏమిటంటే చిన్న చిన్న సంస్థానాలు రాజ్యాలు కూడా దేశాల కింద లెక్క, దేశాధీశులు అనేవాళ్ళు. ఇప్పటి పద్ధతి కాదు, ఇప్పుడు రాష్ట్రాలు విభజించారు. ఇప్పుడు అంగ వంగ కళింగ కాశ్మీర్ లాగా ఇప్పుడు కొండవీటి సామ్రాజ్యం అదొకటి, విజయనగర సామ్రాజ్యం అదొకటి. ఆ రకంగా చివరికి దేశం ఒక దశ, నీవు ఒక దశ. తేల్చుకొను ఎయ్యది ఘనము, వ్యక్తి సంఘములందు ఎయ్యది ప్రథమ గణ్యము చెప్పువమ్మ. ఒకవైపు వ్యక్తి, ఒకవైపు సంఘం. సంఘం అంటే దేశం. అప్పుడు నువ్వు తేల్చుకో అంటే అప్పుడు అర్థం చేసుకుంటాను. సరేనమ్మా అంటుంది, వెళ్ళిపోతుంది. నీ ఇష్టం, నీకు వదిలేస్తున్నాను. మరునాడు రాజు ముందు ఒక విచిత్రమైనటువంటి వేషధారణ చేసి అన్నీ ఎర్ర పూలు, ఎర్ర కలువలు పెట్టుకుంటుంది, ఎర్ర చీర కట్టుకుంటుంది, ఎర్ర రవిక దొడుక్కుంటుంది. ఈ రకంగా సింధూరం ఎర్రనిది. ఏమిటి పిచ్చిదానా, వేషం ఏమిటంటే శివతాండవమునకు ఈ చీరయే తగుననియే. శివతాండవం అది పురుషులు చేసేది, స్త్రీలు చేసేది లాస్యం. లలితమైన నృత్య విధానాన్ని లాస్యం అంటారు, ఉద్ధతమైనటువంటి నృత్యాన్ని తాండవం అంటారు. శివతాండవం చేస్తానంటే ఏమిటి పిచ్చి నీకు, శివతాండవంకి ఎందుకు అంటే లేదు ఉంది, అవసరం ఉందని చెప్పి ఉద్ధృతంగా చేసి 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 గిర తిరిగి అతని తెలియకుండా కనిపించకుండానే బొడ్లో నుంచి ఒక బాకు తీసి పుడుచుకొని వస్తుంది. దగ్గరకు వచ్చి లకుమా 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 అంటే అక్కడ తీయబోతుంటే దాని చుట్టూ కాగితం ఉంది. ఇక్కడ అంశం గమనించాలి మనవాళ్ళు. అప్పటికే కాగితం వచ్చింది. కృష్ణదేవరాయలు లేదు, కొండవీటి రెడ్డి రాజుల కాలానికే శ్రీనాథుడు అనమాట. తర్వాత కొంచెం దాటిన తర్వాత కృష్ణదేవరాయలు వస్తాడు. ప్రౌఢదేవరాయలు వాళ్ళు వేరే ఉన్నారు అప్పటికి ఇంకా. కాబట్టి అప్పటికే వచ్చింది. అది ఫారసీ శబ్దం కాగజ్. ఆ కాగజ్ అనేది తెలుగువాడు కాగితం అన్నాడు. శ్రీనాథుడి ప్రయోగం ఉంది కాగితం అనేది. కాబట్టి నేను కాగితం అని పేరు ప్రయోగించాను, లేకపోతే శాసించేవాడిని కాదు. కాగితం. సరే, అందులో ఏముంటుందంటే ప్రభు, దేశం ముఖ్యం, ఒక వ్యక్తి కంటే సంఘం ముఖ్యం, నాకంటే దేశం ముఖ్యం, నీ రాజ్యం ముఖ్యం. నా కోసమని రాజ్యాన్ని ఇది విస్మరించడం మంచిది కాదు, నేను వెళ్ళిపోతున్నాను. ఆ తర్వాత నేను గేయ కావ్యాలు, ఇవన్నీ ఛందోభరితం అంటే గేయ ఛందస్సులు రాసిన కావ్యాలు, నాట్ ఫ్రీ వర్స్. పద్యం, గేయం, వచన కవిత 3 రకాలు ఉంటాయి. పద్యం అనేది ఉత్పలం, చంపకం, మత్స్యభం, శార్దూలం, సీసం ఆది. గేయం వచ్చేసరికి గతులు ఉంటాయి, త్రిశ్రగతి, చతురశ్రగతి, ఈ ఖండగతి, మిశ్రగతి అనే గతిభేదాలు ఉంటాయి. వీటిల్లో సమగ్రంగా రాసింది నేనే అని ఒప్పుకున్నారు అందరూ. ఆ తర్వాత నాకే అనిపించింది, నాగార్జున సాగరం అయింది, కర్పూర వసంతరాయలు, విశ్వనాథ నాయుడు, ఋతుచక్రం, భూమిక, ఇలా రాసుకుంటూ వచ్చాను నేను. ఎన్నాళ్ళు ఇలా రాస్తాం? నా దృష్టిలో ఏమిటంటే, నడిచిన దారి ఎంత గొప్పదైనా దాంట్లో నడవడం అంత మంచిది కాదు. కొత్తదనం ఉండదు. వెళ్ళిన దారిలోనే వెళితే కొత్తదనం ఏముంటుంది? వేరే దారి చూడాలి. దాన్ని మామూలు, అది రాళ్ల బాట అయినా ముళ్ళ బాట అయినా నీ నడక ద్వారా దాన్ని రతనాల బాటగా మార్చాలి. ఆ దృష్టితో నేను ఫ్రీ వర్స్ అంటామే, ఫ్రీ వర్స్, ముక్త ఛందం అంటారు. వచన కవిత్వం అని వాడుక ఎక్కువ. వచన కవితలో విశ్వంభర అనే ఒక సమగ్ర కావ్యం రాశాను. ఆ తర్వాత మట్టి, మనిషి, ఆకాశం రాశాను. కానీ విశ్వంభర అది అన్ని భాషల పోటీకి నిలబడింది ఆ సంవత్సరం. ఇక్కడ జ్ఞానపీఠ అవార్డు, మీరు నన్ను గురించి అన్నారు జ్ఞానపీఠ అవార్డు గ్రహీత అని. జ్ఞానపీఠ అవార్డు అనేది ప్రతి సంవత్సరం ఒక భాషకు రాదు, అన్ని భాషలకు కలిపి
18 భాషలు ఉన్నాయి మనకు, గుర్తింపు పొందిన భాషలు ఆధికారికంగా, అఫీషియల్లీ రికగ్నైజ్డ్ లాంగ్వేజెస్. ఈ 18 భాషల్లో వెలువడిన కవితా సంపుటుల్లో, కథా సంపుటాల్లో, నవలల్లో, విమర్శన గ్రంథాల్లో, ఈ మొత్తం ప్రక్రియల్లో ఏ ప్రక్రియ అయినా సరే దానికి మిగతా గ్రంథాలు పోటీకి వచ్చినటువంటి గ్రంథాలకు ధీటుగా కాదు, ఒక ఎక్కువగా ఉంటేనే అప్పుడు ఈ నిర్ణయాలు చేస్తారు. కాబట్టి ప్రతి సంవత్సరం ఒక భాషకు రావాలని లేదని తాత్పర్యం. ఇది నేను స్పష్టీకరిస్తున్నాను. ఏదో దేనికైనా రావచ్చు. కాబట్టి నాకు అప్పుడు 88 ప్రాంతంలో వచ్చింది, 88 ఎంత. అది నేను గురిపెట్టి రాసిన కావ్యం అని ఇప్పుడు స్పష్టంగా చెప్తున్నాను, చాలాసార్లు చెప్పాను. జ్ఞానపీఠపు నాకు అప్పటికే ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది, పద్మశ్రీ వచ్చింది, పద్మభూషణ్ తర్వాత వచ్చింది అనుకోండి. ఇంకా మిగతా భిల్వారా అవార్డు అని అవి వచ్చాయి, కుమారనాశాన్ అవార్డు అని కేరళ. కానీ ఒక కవిగా అంతిమ లక్ష్యం ఏమిటి ఎవరికైనా ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో, భారతీయ భాషల్లో, మన భాషల్లో విశ్వస్థాయిలోనైతేనేమో నోబెల్ ప్రైజ్ ఫర్ లిటరేచర్, మన జాతీయ స్థాయిలో ఉన్న అగ్రశ్రేణి అగ్రస్థాయిలో ఉన్నటువంటి అవార్డు జ్ఞానపీఠ అవార్డు. కాబట్టి నా గురి, నా లక్ష్యం జ్ఞానపీఠ అవార్డు మీదనే ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని 6 నెలలు కొంత పరిశోధించాను. ఏమిటయ్యా అంటే అది మొత్తం కథ కాని కథ లేని కథ. మానవుడే ఉంటాడు. ఏ మానవుడు? ఆదిమ దశ నుంచి, ప్రిమిటివ్ స్టేజ్, ఆదిమ దశ నుంచి ఆధునిక మోడర్న్ ఏజ్, ఆదిమ దశ నుంచి ఆధునిక దశ దాకా, ఇది ప్రాచీన దశ నుంచి అర్వాచీన దశ దాకా, అటు సాంస్కృతిక దశ నుంచి ఇటు వైజ్ఞానిక దశ దాకా నిరంతరం మెట్లుగా అధిరోహించిన, సాగిపోయిన మానవ జీవన ప్రస్థానం ఈ 110 పేజీలు 20 పేజీల కావ్యం ద్వారా చెప్పాను. ఏమిటయ్యా అంటే ఎక్కడా ఏ పేరు ఉండదు, ఎక్కడా ఏ చారిత్రక సందర్భం ఉండదు. అంతా స్వాగతం కాదు, పరగతమే. స్వాగతం ఉండదు. నేను చదివినప్పుడు అనిపించింది నా అని ఉండదు. స్వాగతం అంటే నాదని, సబ్జెక్టివ్. ఎన్ని మెరుగులు దిద్దాను, పాత్ర అంటూ అనుకుంటుంది, అందులోని పాత్ర. ఆ పాత్ర ఎవరంటే పేరు లేదు, అది చెప్పబోతున్నా. మీరు మంచి ప్రశ్న వేశారు. చాలా కష్టమైంది రాయడం. అంటే ఒక మగవాడు, ఒక ఆడది, స్త్రీ పురుషులు, మొట్టమొదటి సృష్టి, యాడమ్ అండ్ ఈవ్ అన్నారు. నేను యాడము ఈవు పేర్లు పెట్టను. ఒక గొంతు ఇలా పిలిచింది, ఒక గొంతు ఇలా పలికింది, ఆ రెండు ఇదైపోయింది. మధ్యలో ఒక ఈల వేసింది, ఓ ఈల వినిపించింది. అదేమిటి? సైతాను. పండుగ అనిపించింది, సైగ చేసింది, ఇది తీసుకొచ్చాడు. ఓ శాపం వినిపించింది, మీరు వద్దన్న పండుగ తిన్నారు కాబట్టి మీరు ఇక్కడ నుంచి స్వర్గం, అది స్వర్గం నుంచి భూలోకంలోకి వెళ్ళిపోతారు, పతితులు అవుతున్నారంటాడు. అది కథ. అక్కడ బైబిల్లోనేమో వాడు ఒప్పుకుంటాడు, ఎస్ వీఆర్ సిన్నర్స్ అని. ఎవరు? యాడమ్, ఈవ్. నా దాంట్లో యాడమ్ తిరగబడతాడు ఆ గొంతుకి. లేదు, వద్దన్న తిన్నది నిజమే, కానీ నేను భూలోకంలో పడతానంటున్నారు, పడి అక్కడే ఉండను, పడేది నిజమే, అక్కడి నుంచి నీ దాకా చిమ్ముకొని వస్తానన్నాను. ఎలా అంటే వివిధ దశల్లో. అది బీజం, కావ్యానికి బీజం. అది అంటే కళాత్మకంగా, తర్వాత సాంస్కృతికంగా, వైజ్ఞానికంగా, ఆధ్యాత్మికంగా, ఇన్ని దశల్లో, ఇన్ని దిశల్లో
నేను క్రమాభివృద్ధి పొంది నిన్ను చేరుకుంటాను అని ఒక 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 దీక్షాబద్ధమైనటువంటి మనస్కథతో చెప్తాడు. ఛాలెంజ్ లాగా చెప్తాడు. అక్కడ మొదలైంది కథ. మొదలై ఏ రకంగా గోడల మీద బొమ్మలు వేశాడు. గుహల్లో ఆటవిక దశ. గుహల్లో చెక్కాడు. వాడికి ఏమీ తెలియదు, శిల్పం అని తెలియదు. అది శిల్పమైంది. బొమ్మలు గీశాడు, ఏదో బొగ్గుతో రాశాడు, అది చిత్రమైంది. అన్నాడు, అది పాట అయింది. శబ్దాలు పలికాడు, అది కవిత్వం అయింది. ఆ రకంగా సహజ పరిణామ దశలు మానవుడు. నాకు మానవుడే సర్వస్వం అప్పటికి ఇప్పటికి. చెడు మంచి రెండు మానవుల్లో ఉన్నాయి. వెలుగు ఉంది, నీడ ఉంది. కానీ నీడ దాటి వెలుగులోకి వెళుతున్నాడని నా అభిమానం. నిరాశావాదిని కాదు నేను. ఐఎమ్ నాట్ ఎ పెసిమిస్ట్, ఐఎమ్ ఆప్టిమిస్ట్. ఆశావాదిని నేను. లేకపోతే ప్రపంచం ఎలా ఉంటుంది. మొన్న ఒక ఇంటర్వ్యూ అడిగారు, ఏమండి మీరు దేవుణ్ణి గురించి మీరేమంటారు, దేవుణ్ణి గురించి ఏమంటారు మీరు అడగండి మళ్ళీ. దేవుణ్ణి గురించి ఏమంటారంటే ముందు మనిషి గురించి మాట్లాడతానంటారు. అయ్యో అదేమిటండి అంటే, అసలు మానవుడు లేకుంటే దేవుడు ఉన్నాడా చెప్పండి అన్న. మానవుడు లేకుంటే దేవుడు ఉన్నాడా? సృష్టి మొదలు భూమి, ఆకాశం, నక్షత్రాలు, సూర్యుడు, చంద్రుడు, వృక్షాలు, పక్షులు ఇవన్నీ ఉన్నాయి. మనిషి పుట్టక ముందు ఇవన్నీ దేవుణ్ణి తలిచాయా? ఆ సృష్టికర్త దేవుడు అనేవాడు ఒకడున్నాడని వాటికి తెలుసా? గుడ్ క్వశ్చన్. మానవుడు వచ్చిన తర్వాత నా దాంట్లో అదే ఉంది. నా ముందు తెలియదు దేవుడి గురించి. అలా పైకి వస్తున్నాడు, కృషి చేస్తున్నాడు, పడుతున్నాడు, నిలబడుతున్నాడు. అక్కడ గుహల్లో నుంచి దాటి వచ్చాడు, మైదానాల్లోకి వచ్చాడు. మైదానంలోకి వచ్చి ఉరికే ఉండడం బాగుండదని కర్ర తీసుకున్నాడు, ఇలా చెక్కాడు. ఓహో దున్నడం అన్నమాట ఇది. ఏదో గింజలు తెచ్చాడు, చల్లాడు, తీర చేస్తే మొక్కలేని వ్యవసాయ సంస్కృతి అన్నమాట. అట్లా అహో అనుకున్నాడు. అక్కడ నుంచి చిన్న చిన్న ఇళ్ళు కట్టుకున్నాడు, గుడిసెలు కట్టుకున్నాడు, పాకలు, సేద్యం మొదలుపెట్టాడు. వ్యవసాయ సంస్కృతి సమగ్రమైపోయింది. అది లాభం లేదు. మనిషికి ఆశ ఎక్కువ, అప్పటికి ఇప్పటికి అంతే. ఆశ మంచిదే కానీ దురాశ మంచిది కాదని నా అభిప్రాయం. అక్కడి నుంచి సరిపోవడం లేదనుకుంటాడు. పట్టణాలు, టౌన్స్, ఫ్రమ్ విలేజెస్ టు టౌన్స్. అది ఇంకా సరిపోలేదు ఆశ. టౌన్స్ టు సిటీస్. కాబట్టి గ్రామీణ జీవనం మొదలుకొని నాగరిక జీవనం. నాగరిక అంటే సివిలైజ్డ్ అనుకుంటారు, నిజమే, దాని శబ్దార్థం అది కాదు. నాగరిక అంటే నగరానికి సంబంధించింది, అర్బన్. కాబట్టి నాగరిక జీవనానికి అది మొక్కాడు. క్రమంగా ఏమైంది ఇప్పుడు మళ్ళీ జరుగుతున్నది? పల్లెటూళ్లను విస్మరించి పల్లెల్లోని భూముల్ని అమ్ముకొని పల్లెల్లోని భూముల్లో సెజ్జులు కాజేస్తుండగా చివరికి పట్టణాలకు తరలి వస్తున్నారు పల్లెటూరు వాళ్ళు. ఇష్టం ఉండి కాదు, విధి లేక. ఇది అప్పటి నుంచి అప్పుడేమో మనిషి పైకి ఇంకా వెళదామని. ఇప్పుడు అట్లా కాదు. ఇక్కడ ఉందామన్నా ఉండే పరిస్థితి లేదు అక్కడ ఇప్పుడు. ఈ రకంగా చెబుతూ వచ్చాను. అప్పుడు రకరకాల దశల్లో మానవుడు అసలు ఎవరు సృష్టికర్త అనే దృష్టి పడింది. అప్పుడు పైకి వస్తున్నాడు. చివరికి సాంకేతికంగా చెప్పాను కదా, టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్, సైంటిఫిక్ అడ్వాన్స్మెంట్, వైజ్ఞానిక పురోభివృద్ధి. ఎప్పుడైతే రాకెట్లు ప్రయోగించాడో, చంద్రమండలం మీద ఎప్పుడైతే కాలు మోపాడో, అతనికి ఏమిటిది ఇంకా మిగిలింది ఏమిటి? ఓ సూర్యుడు ఉన్నాడు అనుకోండి, దగ్గరికి వచ్చి కాల్చేస్తాడు, అది వదిలిపెట్టుకున్నాడు. వీటన్నిటికీ మూల పురుషుడు ఒకడు ఉన్నాడు, దైవం అని అంటారే, ఆ దేవుని సంగతి చూద్దామని ఆధ్యాత్మిక చింతన కూడా మొదలుపెట్టాడు. ఆధ్యాత్మిక చింతన మొదలైతే అందరికీ దేవుడు కనపడతాడనే ఉంది. కొందరికి దేవుడు అనిపిస్తాడు, కొందరికి కనిపిస్తాడు. కనిపించిన వాడు నా దృష్టిలో
దేవుడంటూ కనిపించిన వాడు నా దృష్టిలో లేరు. అలాంటి భ్రమ. అంటే దైవ జ్ఞానం కలిగిన వాళ్ళే తప్ప దేవుణ్ణి చూసిన వాళ్ళు కాదని నా అభిప్రాయం. కాబట్టి నేను అప్పుడు చెప్పింది మళ్ళీ మొదటికి వస్తున్నా. దేవుడంటూ ఉన్నాడంటే అది మానవుడి వల్లనే అన్నాను. పక్షులు దేవుణ్ణి తలుచుకోలేదు, వృక్షాలు దేవుణ్ణి తలుచుకోలేదు. మానవుడి ప్రాదుర్భావం తర్వాత, మానవోదయం తర్వాతనే దైవం అనేది ఒకటి ఉందని దానికి సంబంధించి చింతన ఉంది. కాబట్టి నా దృష్టిలో దేవుడి కంటే మానవుడే నా దృష్టిలో ముందు చెప్పుకోదగిన వాడని చెప్పాను. తెలుగు భాష యొక్క భవిష్యత్తు గురించి మీరు ఒకసారి చెప్పారు, తెలుగు చచ్చనని కామెంట్లు, తమ పిల్లలకు మాత్రం తమ బిడ్డలకేమో కాన్వెంట్. తెలుగు భాష భవిష్యత్తు ఎటుపోతుందని మీరు అనుకుంటున్నారు? చాలా మంచి ప్రశ్న, సమయోచిత ప్రశ్న, సముచిత ప్రశ్న వేశారు. అమెరికాలోనూ మరో దేశంలో ఉన్న తెలుగువారేమో ఉత్సవాలు చేస్తున్నారు, తెలుగు సాంస్కృతికోత్సవాలు, భాషోత్సవాలు. తెలుగు వారిని పిలిపించుకొని పండితుల్ని, కవుల్ని, కళాకారుల్ని, వాళ్ళ సాహితీ వ్యాసంగాలను, వాళ్ళ కళా వ్యాసంగాలను తిలకిస్తూ ఆరకిస్తూ ఉన్నారు. ఇదేమో అటు జరిగితే ఇక్కడ జరుగుతున్నది క్రమక్రమంగా. ఇప్పుడు మీరు నాది ఉదాహరించారే, అట్లా కాన్వెంట్ల వల్ల ఇంగ్లీష్ మాధ్యమం, ఇంగ్లీష్ మీడియం పాఠశాలలు విపరీతంగా అయిపోయాయి. తాలూకా స్థాయి కాదు, కొన్ని పెద్ద పెద్ద ఊళ్ళల్లో కూడా కాన్వెంట్ స్కూల్స్ వచ్చాయి. ఇంగ్లీష్ మాధ్యమంలో చదివితేనే మనకు భవిష్యత్తు ఉంది అన్న దృక్పథం ఏర్పడింది. ఇది క్రమక్రమంగా ఎంత దూరం అంటే, ఒక్క సబ్జెక్ట్ తెలుగు మామూలుగా మీడియం అక్కర్లేదు నా దృష్టిలో. ఫస్ట్ లాంగ్వేజ్ వదిలిపెట్టండి, కనీసం ఒక ద్వితీయ విషయంగా సెకండ్ లాంగ్వేజ్గానైనా మాతృభాషలో ఉన్న తెలుగు, సెకండ్ లాంగ్వేజ్గానైనా తెలుగు తీసుకోకుండా తెలుగు మాతృభాషగా కలిగిన సగటు విద్యార్థి దానికి బదులు సంస్కృతం తీసుకుంటున్నాడు. సంస్కృతం చాలా గొప్ప భాష, వ్యవహారగతమైన భాష కాదు. తెలుగు మన మాతృభాషే కాక జన వ్యవహారంలో పలుకుతున్న భాష అది. కాబట్టి ఏమైందంటే, ఇప్పుడు తెలుగు వాళ్లకు నాకు తెలుసు అనేక కుటుంబాలతో సాన్నిహిత్యం, క్రమక్రమంగా తెలుగు మాట మాట్లాడితే ఇంగ్లీషులో ట్రాన్స్లేట్ చేయాల్సి వస్తుంది ఇండ్లల్లో. ఇది మంచి పద్ధతి కాదు. ఎందుకంటే గాంధీజీ గొప్ప మాట చెప్పాడు, దాన్ని నేను తెలుగులో అనువదించాను. ఆయన సూక్తుల్ని ఒక మాట అన్నాడు ఆయన, మాతృభాషా తృణీకారం. తృణీకారం అంటే నిర్లక్ష్యం చేయడం, గడ్డిపోతులా చూడడం. మాతృభాషా తృణీకారం మాతృదేవి తిరస్కారం అన్నాడు. దాంతో సమానం. నువ్వు మాతృభాషను నిర్లక్ష్యం చేస్తే నీ కన్న తల్లినే తిరస్కరించినట్టు అవుతుందన్నాడు. ఇంతకంటే వ్యధాభరితమైనటువంటి విషయం ఏముంది చెప్పండి. అలాగే WB ఎయిడ్స్ అంటారు దాన్ని, YEATS. ఇంగ్లీషు వింత భాష అది. అక్షరాలను బట్టి మనం చెప్పలేము వై అంటే ఏమిటనేది. అది ఎయిడ్స్ అవుతుంది. కాములో CALM ఉంది, ఎందుకు అర్థం కాలేదు. అడిగాను నేను, కాల్ము అనకూడదు, కామ్ అనాలి. సరే, దాని సంగతి వదిలిపెడదాం, అది వేరే విషయం. WB ఎయిడ్స్ అని ఒక ఇంగ్లీష్ మహాకవి, రవీంద్రనాథ్ ట్యాగూర్కి సన్నిహితుడు. రవీంద్రనాథ్ ట్యాగూర్కి గీతాంజలి రావడానికి ఆయన ఇంగ్లీష్ ముందు రాసింది, గీతాంజలి ఇంగ్లీష్లో కాదు, బెంగాలీ మాతృభాషలో రాశాడు. దాన్ని అనువదించాడు తానే, ఇంగ్లీష్లో కూడా సమర్థత ఉంది కాబట్టి. దానికి పీఠిక రాసిన వాడు, ఇంట్రడక్షన్ రాసిన వాడు WB ఎయిడ్స్. అద్భుతంగా రాశాడు, ఎలివేట్ చేశాడు ఆయన.
ఆ డబ్ల్యూబి యేట్స్ అనే ఒక మహాకవి, ఇంగ్లీష్ మహాకవి ఏమన్నా అంటే, ఎవ్రీ సివిలైజ్డ్ నేషన్ స్పీక్స్ ఇన్ హర్ ఓన్ మదర్ టంగ్. ప్రతి నాగరిక జాతి తన మాతృభాషలోనే మాట్లాడుకుంటుంది అన్నాడు. తెలుగు జాతి అత్యంత నాగరిక జాతి. క్రీస్తు పూర్వం నుంచి ఆంధ్రజాతి, తెలుగు జాతి ఉంది. శాతవాహన చక్రవర్తుల కాలం నుంచి ఆంధ్ర శాతవాహనులు ఉన్నారు అక్కడ. తర్వాత చాళుక్యులు ఉన్నారు, చోళులు ఉన్నారు, క్రమంగా కాకతీయులు ఉన్నారు. ఈ వరుసలో ఇన్ని వేల సంవత్సరాల నాగరికత ఉన్న తెలుగు జాతి మాతృభాషను విస్మరించడం ఎట్లా? ఎవ్రీ సివిలైజ్డ్ నేషన్ అన్నాడు. ఓన్లీ అన్సివిలైజ్డ్ నేషన్ స్పీక్స్ ఇన్ వన్స్ ఓన్ మదర్ టంగ్. నాకు మహా బాధ అనిపిస్తుంటుంది ఇతను చూసి, ఎంత గొప్పగా అన్నాడు అతను. ఐరిష్ పోయిట్ ఆయన. కాబట్టి మాతృభాషను నిరాదరించడం గాంధీజీ అన్నట్టు అది మాతృదేవిని తిరస్కరించినట్టే. మాతృభాషలో మాట్లాడుకోకపోవడం అనాగరిక లక్షణం అన్నాడు. బ్యాలెన్స్ ఎలా చేయాలి తెలుగు ఆంగ్ల చెప్పండి మధ్యలో? అంటే ఆంగ్ల భాష ప్రజలు నేర్చుకోవడానికి కారణం భక్తి వస్తుంది, అంటే ఒక జాబ్ వస్తుంది, ప్రోగ్రామింగ్ ఇలాంటివి నేర్చుకుంటే అది తెలుగులో ప్రోగ్రామింగ్ చేయలేదు. అదే కొంత ఇంగ్లీష్ తెలుసు, అర్థమైంది. బ్యాలెన్స్ చేయడం అనేది ఎలా సాధ్యం? నేనేమంటానంటే, నీకు సాంకేతిక విద్య ఉంది, అది ఎప్పుడంటే అది మెట్రికులేషన్ తర్వాతే కదా. అవును, 10th క్లాస్ తర్వాతే, 11th తర్వాతే అనుకోండి. ఆ తర్వాత మీ ఇష్టం. మీడియం కాదు నేను కోరేది. కొందరేమో మాతృభాష మాధ్యమం అన్నారు. ఇప్పుడు నేను అంత ఇది చాదస్తుని కాదు. మాతృభాషల్లో మీడియంగా చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇంగ్లీష్లో చదువు. ఒక సబ్జెక్ట్ మాత్రం మొదటి తరగతి నుంచి 10వ తరగతి వరకు, మెట్రికులేషన్ వరకు విధిగా తెలుగు చదవాలి చాలు. అప్పుడు ఇంట్లో ఏమంటారు, మమ్మీ దీన్ని ఇది మిల్క్ మిల్క్ మిల్క్, హాయ్ బేబీ మిల్క్ అనే పరిస్థితి రాకూడదు. పాలు పాలు, వాట్ పాలు అనే పరిస్థితి రాకూడదు. మళ్ళీ గమనించండి, నేను చెప్పింది మొదటి తరగతి నుంచి 10వ తరగతి వరకు, లేకపోతే 11 మెట్రికులేషన్ రకరకాలు ఉన్నాయనుకోండి. ఒక భాషగా, ద్వితీయ భాషగా, నేను అనేది మాధ్యమం అనను, వాళ్ళ ఇష్టం, మాతృభాష చదవాలి. అప్పుడు కనీసం ఒక ప్రాథమిక జ్ఞానం ఏర్పడుతుంది. అది చాలంటాను నేను. ఉదాహరణకు ఇప్పుడు ఉచ్చారణ ఉంది, తెలుగు మాటలు ఉచ్చరించడం. మీరు చెప్పండి. తెలుగు మాటలు ఉచ్చరించడం అంటే నేను ఒక పదప్రయోగం చేసి చెప్పండి. ఉచ్చారణలో అంటే ఒత్తులలో తేడా వస్తే అనుభూతులు బూతులు అవుతాయి. నిజం నిజం. కారణం ఏంటంటే ఈ ఒత్తులు లేవు. ఎంత దూరం పోయిందంటే మన జాతీయ గీతం జనగణమన, అది చదివేటప్పుడు ఆ ప్రార్థనా గీతం స్కూళ్ళల్లో కానీ, హై స్కూల్ లెవెల్లో, ఇంకొంచెం పై లెవెల్లో కానీ, సాంస్కృతిక సభల్లో భారత భాగ్య విధాత అంటారు. నాకు సూదులతో పొడిచినట్టు ఉంటుంది. భారత ఒక సూది, భాగ్య ఒక సూది, విధాత ఒక సూది. అంటే భారత భాగ్య విధాత అనే 3 ఒత్తులు తీసేసరికి 3 సూదులతో పొడిచినట్టు నాకు అనిపిస్తుంది. ఏమి కర్మ ఇది? ఎందుకు ఇట్లా? ఇంగ్లీష్లో మాట్లాడుతుంటే ఉచ్చారణ తప్పుగా ఉంటే వాళ్ళు హేళన చేస్తారు, నువ్వు జాగ్రత్త పడతావు. దానికోసం స్పెషల్ క్లాసెస్. చాలా సంతోషం, బాగుంది. అట్లా కాదు, మన ఇంట్లో మాతృభాష ఎవడో చెప్పనక్కర్లేదు, ఇతరులను చూసి నేర్చుకోవచ్చు మనం. భారతదేశం భావి భాగ్య విధాతలం. ఇంకా ఏమైందంటే చాలామంది భాషను భాష అంటారు. ఈ భాషలో నన్ను అడుగుతుంటారు, భాషనా లాల్జాన్ భాషనా, ఏం భాషనయ్యా సార్? అబ్బా వస్తాను భాష అంటే భా అని పలకడానికి అంత శ్రమపడ్డాడు, పళ్ళు ఊడిపోతాయని భయపడుతున్నాడు. ఇది కాక ఇంకోటి ఉంది, మీకు చాలా అభిరుచికరమైంది, ఆసక్తికరమైంది.
తెలుగులో స జ అనే 2 అక్షరాలు ఉన్నాయి. ఇంగ్లీషులో లేవు, ఉర్దూలో లేవు, హిందీలో లేవు, తమిళంలో లేవు, కన్నడంలో లేవు, బెంగాలీలో లేవు. ఒక్క మరాఠీలో మాత్రం స జ ఉన్నాయి. తేడా తెలిసిందిగా మీకు. చ జ కాదు, సజ్జ స జ అంస చల్ చల్ चांगले आहे మరాఠీది. జ జ బులి జ. తెలుగులో ఎన్నో పదాలు ఉన్నాయి. చల్లగా, చక్కగా, చూడు, జల్లెడ, జల్లు. ఇప్పుడు చూడండి మీరు, ఇప్పుడు చూడండి అన్నాడు, చూడండి ఉండదు, అది పోయింది, మొత్తం పోయింది. చూడండి, చూడండి లేదు మీరు అంటున్నారు. మీరు పాత కొంచెం ఆ రోజుల్లో పుట్టారు. ఇప్పుడు పుట్టిన పెరిగి ఈ మధ్య పుట్టి పెరిగిన అందరికీ చూడు, చూడొచ్చు, చూడొచ్చు, చల్లగా, చక్కగా. ఇది పరిస్థితి. అంటే తెలుగుకున్న 2 అద్భుతమైన అక్షరాలు దంత్యాలు అంటారు వ్యాకరణంలో. దంత్యం స జ, జ చ అనేవి తాళవ్యాలు అంటారు. అది వదిలిపెట్టి, కాబట్టి నయం శ్రవణ మనోహరంగా ఉండే చ జ పోయింది. ఈ జనరేషన్, ఈ తరం వాళ్ళు ఎవ్వరూ పలకడం లేదు. ఒత్తులు పోతున్నాయి. జాతీయ గీతం కూడా మన నోళ్లల్లో పడి ఏమవుతుందో నాకు అర్థం కావడం లేదు. ఇది మంచి పద్ధతి కాదు. ఇది అభివృద్ధికి నిదర్శనంగా నేను చెప్పను. నేను చాలామందికి పొరపాటు, పై చదువులు చదవాలండి, ఇంజనీరింగ్ చదవాలి, అన్నీ అంటే వెనక నేను అంటుంటాను అమెరికా గురించి ఏమనంటే ఆల్ రోడ్స్ లీడ్ టు రోమ్ అనేది పాత సామెత. వెనకటి రోజుల్లో రోమ్ అనేది గొప్ప పట్టణం, సివిలైజేషన్, ఇటాలియన్ రేమ్ సివిలైజేషన్కి, దానికి గొప్పది రోమ్ మతానికి, క్రైస్తవ మతానికి. ఆల్ రోడ్స్ లీడ్ టు రోమ్. ఆ రోజుల్లో ఫ్లైట్స్ లేని రోజుల్లో నడక ద్వారానో వాహనాల ద్వారానో దీంట్లో దాంట్లో వెళితే అన్ని రోడ్లు రోమ్ వైపే అనే దాన్ని నేను ఇప్పుడు మార్చి ఆల్ ఫ్లైట్స్ లీడ్ టు అమెరికా. పాపం పక్కన లండన్ ఉంది. మా పాత రోజుల్లో లండన్ అంటే గొప్పగా ఉండేది, అప్పుడు ఎక్కువ వెళ్ళేవాళ్ళు. లండన్ రిటర్న్ అనేవాళ్ళు. ఇప్పుడు పోయింది అది. ఇప్పుడు అమెరికా రిటర్న్ దానికి అంత విలువ లేదేమో. అది టర్న్ బ్యాక్ అవుతుంది. సరే, అది వదిలిపెట్టి ఇక కాబట్టి భాషాపరంగా మంచి పద్ధతి కాదు. ఇది నేను ఒప్పుకుంటున్నాను. క్రమక్రమంగా ఎప్పటికీ 2 ముడిపెట్టకూడదు, తెలియక చేస్తున్నారు. పై చదువులకు దీనికి సంబంధం లేదు. నేను కోరుతున్నది మాతృభాషలో తెలుగులో కనీసం నీకు కావలసినటువంటి పరిజ్ఞానం ఏర్పడాలనే దృష్టి తప్ప పాండిత్యం కాదు, సమాసచారణం కాదు మాలాగా అని నా అభిప్రాయం. కవితల గురించి ముందుగా మీ స్పెసిఫిక్ కవితల గురించి వచ్చే ముందు జనరల్గా ఒక ప్రశ్న నాకు. రవిగాంచనిచో కవిగాంచని కదా అన్నారు. కవి గారు మీరు హౌ డు యు సీ, మీరు ఎలా చూస్తారు థింగ్స్ దట్ సన్ కెనాట్ సీ? రైట్. అక్కడ రవిగాంచనిచో కవిగాంచనే అనేది వాడుకలో ఉంది, కానీ దాని అర్థం వేరు, దాని సందర్భం వేరు. ఇది ఒక తెనాలి రామకృష్ణుని చాటుపద్యంలో ఉంది. ఆ రవి వీరభద్రు చరణాహుతి డుల్లిన బూసి నోటికి నేరడు. అతని మీద, రామకృష్ణుని మీద విసురిది. రామకృష్ణ కవి నేరిచబో మన ముక్కుతిమ్మన క్రూర పదాహతింతగిన కొక్కిరి పంటికి దుప్పి కొమ్ము పల్గా రచించే నౌర రవిగానని సో కవిగాంచునే కదా. సందర్భం పెద్దది. ఏదో మాట్లాడతారు. తెనాలి రామకృష్ణుడికి రకరకాలు ఉన్నాయి చాటు పద్యాలు. అతనికి కావు, పాపం రామలింగడు అంటారు, అవన్నీ అతను కాదు, చారిత్రకం కాదు. రామకృష్ణుడు మహాకవి, పాండురంగ మహాత్మ్యం లాంటి గొప్ప కావ్యాలు రాసినవాడు. అంతేగాని పిచ్చి పిచ్చి కథలు ఉంటాయి, అవన్నీ తెనాలి రామలింగడి పేరుతో చేశారు. పోనీ అప్పుడు ఏదో అన్నాడు అతను. ఆ ముక్కు తిమ్మనను ఏదో అన్నాడు, నంది తిమ్మనను ముక్కు తిమ్మన అని హేళన చేస్తే కోపం వచ్చి
వాళ్ళిద్దరు సమకాలికులు కాదు. కోపం వచ్చి తన్నాడు. తన్నితే పళ్ళు ఊడిపోయింది. ఊడిపోతే దుప్పి పళ్ళు తీసుకొచ్చి ఇందులో పెట్టుకున్నాడు. అవురా, రవిగాననితో కవిగానంతోనే కదా అని. ఇది ఉందే దుప్పి పళ్ళు పెట్టుకోవడం అనేది. అది తాను చెప్తున్నాడు. కవిని నేను చూసి చెప్తున్నాను, సూర్యుడు చూడందని ఈ కవి చెప్తున్నాడు. అలా వాడుకలోకి వచ్చింది. అది క్రమంగా ఏమైందంటే, అంటే సూర్యుడు చూడంది కూడా కవి చూస్తాడని అర్థం. అంటే సృష్టిలో ఈ ప్రకృతి, భూమి, ఆకాశాలు వీటికి మించినటువంటి జ్ఞానం మానవుడికి ఉంది. ఆ జ్ఞానుల్లో కవికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ప్రతి కవి ఉన్నాడే, రెండు గ్రీక్ ఫిలాసఫీ, సీయర్ అండ్ మేకర్. సీయర్ అంటే చూసేవాడు, మేకర్ అంటే చేసేవాడు, నిర్మించేవాడు. ద్రష్ట స్రష్ట, దర్శించేవాడు ద్రష్ట, సృష్టించేవాడు స్రష్ట. ఒక కవి అనేవాళ్ళు రెండు లక్షణాలు ఉండాలి. ఒకటి చూసే గుణం ఉండాలి. చూసే అంటే పైన చూసే గుణం కాదు, లోపల అంతరాళాలను దర్శించుకునే శక్తి ఉండాలి. వస్తువు కావచ్చు, వ్యక్తులు కావచ్చు, చరిత్ర సంఘటనలు కావచ్చు. అక్కడ ఫాలో అప్ క్వశ్చన్ మీకు, మీరు రాసిన పాట ఒకటి అల్లూరి సీతారామరాజు, వస్తాడు నా రాజు. నాకు ఆ పాట విన్నప్పుడల్లా ఒకటి అనిపిస్తుంది, మీరు మగవారై పుట్టి ఒక ఆడదానిలోకి పరకాయ ప్రవేశం చేసి ఆవిడ కళల్ని ఎలా చూడగలిగారు? అదే కదా మీరు అడిగిన ప్రశ్నలోనే ఉంది. కవి అనేవాడికి లింగభేదం లేదు, పురుషుడు స్త్రీ లేదు. అన్నిటినీ తనలో చూసుకున్నవాడు, తాను చూసుకున్న వాటిని అన్నిటినీ తన వాక్కుల ద్వారా ప్రదర్శించేవాడు కవి. ఆ లింగభేదం లేదని మీరు అంటున్నారు, నాకు కనపడుతోంది. ఎందుకంటే సినీ గేయాలను తీసుకోండి, లేక పురాణ ఇతిహాసాల నుంచి తీసుకోండి, ఒక కవిగా ఒక ఆడది ఉన్నాయి చాలా తక్కువ. మల్ల, ముద్దుపళని, ఇంకా మీకు కొందరు తెలిసి ఉంటారు. నాకు తెలిసినంత వరకు అంటే మీరు అన్నది కరెక్టే. ఎందుకని అప్పటి ఆ చారిత్రక యుగం ఉంది, అప్పటి లక్షణం అది. అంటే అప్పుడు పురుషులాధిక్యం ఎక్కువ, పురుషులకే ప్రాబల్యం ఉంది. స్త్రీలు కళారంగంలోకి అంతగా ప్రవేశించేవాళ్ళు కాదు, గృహిణులుగా ఉండేవాళ్ళు. కానీ అందులో అపవాదం ఉంది. రుద్రమదేవి ఉంది, రాణి. పురుష రాజన్యులను కూడా తలదనినటువంటి గొప్ప ఆవిడ సామ్రాజ్ఞి. అలాంటి వాళ్ళు ఉన్నారు. మళ్ళీ మన 19వ శతాబ్దికి వస్తే ఝాన్సీ లక్ష్మి ఉంది, వీరనారి. కాబట్టి తక్కువగా ఉన్నారు. ఒక్కొక్క రంగంలో తక్కువగా కనిపిస్తారు, పురుషులు అధికంగా కనిపిస్తారు. ఇప్పుడు ఏమిటంటే పురుషులతో పాటు స్త్రీలు కూడా ఆధునిక చైతన్యం వల్ల పురోగమిస్తున్నారు కాదనను. నేను టెక్నాలజీలో చూస్తున్నాను, అన్నిట్లోనూ చూస్తున్నాను. ఈ రంగంలో నాకు కనపట్లేదు. ఏ రంగం? భావుకత. సాహిత్య రంగం? సాహిత్య రంగం కాదు, భావుకత, భావకవిత్వం. భావకవిత్వం లేదు ఇప్పుడు. పోనీ ఈ గత ఉన్న కొద్ది భావకవిత్వం 1930-40 వరకే ఉంది, 50 వరకు. తర్వాత అభ్యుదయ కవిత్వం వచ్చింది, విప్లవ కవిత్వం వచ్చింది, సినీ సినీ కవిత్వం వేరు, కవిత్వం అది వేరు. ప్రగతిశీల మానవతావాదం వచ్చింది మాది, అంటే ప్రోగ్రెసివ్ హ్యూమనిజం నాది. సినీ సంగీతం అనేది వేరు. మళ్ళీ ఇప్పుడు హరికథలు ఉన్నాయి, బుర్రకథలు ఉన్నాయి, నాటకాలు ఉన్నాయి. ఆ పరిణామ దశల్లో నాటకాలు ఉన్నాయి, పద్య నాటకాలు ఉన్నాయి. పద్య నాటకాలు అంటే సినిమాలు లాంటివే. అప్పుడు పద్యాలు గీతాలు కూడా ఉండేవి నాటకాలు. ఒక సక్కుబాయి తీసుకున్నా, ఒక రాయబారం తీసుకున్నా, పద్య నాటకాలు ఉన్నాయి. హరిశ్చంద్ర, ఎన్ని అద్భుతమైన నాటకాలు ఉన్నాయి. పద్యం ఉండేది, గీతాలు కూడా ఉండేవి, వచనం ఉండేది. క్రమక్రమంగా పద్యం తీసి కావ్యాలుగా రాశారు. శివభారతం లాంటి గొప్ప కావ్యాలు, శ్రీమద్ రామాయణ కల్పవృక్షం లాంటివి వచ్చినాయి. క్రమక్రమంగా పద్యం బదులు నేను చెప్పాను ముందే గేయంలో కావ్యాలు వచ్చేసినాయి.
కాబట్టి వేరు, ఈ పరిణామ దశలు వేరు. సో దానికి కారణం పురుషాధిక్య ప్రపంచమే అని అంటారు. ఆ పురుషాధిక్యం కాదు, సమభావన. పురుషులతో పాటు స్త్రీలు కూడా పురోగమించారు, గొప్ప నవలలు రాశారు. ఒక దశలో నవలలు, ఇప్పుడు కాదు 30 ఏళ్ల క్రితం 20 ఏళ్ల క్రితం, నవలలు రాసిన అధిక సంఖ్య స్త్రీలదే, రచయిత్రులదే రంగనాయకమ్మ మొదలైన వాళ్ళు. కానీ నేను ముఖ్యంగా ఫోకస్ కేంద్రీకరిస్తున్నది కవిత్వం మీద. కవిత్వంలో ఒకనాడు తక్కువగా ఉన్నారు, ఇప్పుడు అట్లా కాదు. నా దృష్టిలో 30-40 మంది రచయిత్రులు, కవయిత్రులు వచ్చారు, మంచి ప్రామాణికంగా ఒక స్థాయికి అందుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. గుర్తుకొస్తున్నాయి ఎదలోతులో ఏ మూలనో నిదురించు జ్ఞాపకాలు నిద్రలేస్తున్నాయి. ఈ గాలిలో ఏ మమతలో మా అమ్మ మాటలాగా పలకరిస్తున్నాయి. గుర్తుకొస్తున్నాయి.